హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం అతిపెద్దదైనటువంటి చర్చకి ముగింప లేకపోతే కొత్త ఆరంభమా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ కల్తీ జరిగింది. అందులో పంది మాంసపు కొవ్వు నూనె, అట్లాగే ఆవు మాంసపు కొవ్వు నూనె, చేప మాంసపు కొవ్వు నూనె వీటిని కలిపారు. తద్వారా దైవద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. కావాలని తను తీసుకొచ్చినటువంటి ఆ కార్యక్రమంతో కోట్లకి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు విమర్శతో ప్రారంభమై ఆ విమర్శ మీద దర్యాప్తు ఆరంభించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే ఆ టీం వ్యవహార శైలి మీదన సవాల్ చేసినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మీరు మీ దగ్గర ఉన్నటువంటి లడ్డూలు ఏదన్నా చెక్ చేశారా, ఏ ప్రాతిపదికని చెప్తున్నారు, భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడి ఉన్నాయంటూ సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సిబిఐతో పాటుగా ఏదైతే ప్రత్యేకించి ఆహార భద్రతా విభాగానికి సంబంధించిన వాళ్ళతో కూడా కలిపి యాడ్ చేసి మరి ఒక కమిటీ వేసింది. ఆ తరువాతన జగన్ అరెస్ట్ కాబోతున్నాడు, వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, లేకపోతే కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, తర్వాతన ధర్మారెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు అన్నట్టు ప్రచారం జరిగింది. ఇదంతా పూర్తయితే ఇప్పుడు దర్యాప్తు పూర్తయి ఛార్జ్ షీట్ కూడా వేసేసింది సిబిఐ. ఈ ఛార్జ్ షీట్లో ఈ పంది కొవ్వు ఇట్లాంటి కాన్సెప్ట్ అంతా పక్కకెళ్ళింది. కెమికల్ పాలతో తీసుకుని వచ్చారు. పాలే లేవు అసలు ఆ సదరు సంస్థ దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి కెమికల్స్తో తయారు చేసిన పాలు, ఈవెన్ ఆ నెయ్యి కూడా ఆ ఫీలింగ్ వచ్చేటటువంటి నెయ్యిని తయారు చేశారన్నటువంటి పాయింట్ని ఛార్జ్ షీట్లో పేర్కొంది. అలాగే 12 మంది ఉద్యోగులతో సహా దాదాపు 36 మంది దాకా నిందితుల్ని చేర్చింది. అయితే ఇక్కడ రాజకీయ అంశం అందులో యాడ్ కాలేదు. అసలు ఏం జరుగుతోంది, ఈ కేసుని ఎలా చూడాలి, ఈ అంశానికి సంబంధించి హైకోర్టు న్యాయవాది అట్లాగే జేబీఎం భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. ఈ తిరుపతి లడ్డూ కేసులో ఒక న్యాయవాదిగా మీరు ఆ ఛార్జ్ షీట్ చూస్తే మీకు ఏమనిపించింది? ఛార్జ్ షీట్ నేనేం చూడలేదు, బట్ ఒక బయటకు వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ సార్ కొంచెం భిన్నంగా నేను మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేకంటే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను కొంచెం భిన్నంగా. లేదు, నిజంగా ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలియాలి కాబట్టి, అంటే భిన్నంగా ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఏం కాదు, కానీ నేను 2-3 ప్రశ్నలు అడుగుతాను, దానికి మీ దగ్గర నుంచి సమాధానం వస్తే ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఓకేనా సార్? చెప్పండి. సో ప్రాథమికమైనటువంటి ఎలిగేషన్ ఏంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ది? ఇదే పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు నూనెతో తయారు చేశారన్నది. ఎప్పుడు సార్? ఏ రెలవెంట్ పీరియడ్లో? జగన్ టైంలో అన్నటువంటిది. ఓకే. పంది కొవ్వు, ఎద్దు కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ తోటి తయారు చేశారు జగన్ టైంలో జరిగింది అని చెప్పడానికి ఆ జగన్ టైంలో కలెక్ట్ చేసిన శాంపిల్స్ ఏమైనా ఉన్నాయా సార్? అది లేదనే కదా చివరిలో పట్టుకున్నటువంటిది చూస్తే అంతకు ముందు వాళ్ళే అదే శాంపిల్స్ ఏమైనా ఉన్నాయా? అప్పుడు ఏం తీయలేదు కదా. అప్పుడు శాంపిల్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? లేవని కదా. పోనీ ఆ కలిపి తయారు చేసిన లడ్డు ఏమైనా ఉందా సార్? అంటే చివరిలో ఉన్నటువంటిది లడ్డు అయితే దొరకలేదు. లడ్డు ఏం లేదు. లడ్డు చెక్ చేసి నేను అడిగిన ప్రశ్నకి మీరు స్ట్రైట్ గా ఒక లడ్డు అయితే ఏం లేదు. లడ్డు లేదు అంటే నేను క్లారిఫికేషన్ ఇస్తాను, మీరు అడిగిన దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. సో ఒకటి రిలవెంట్ టైంలో జరిగినటువంటి రిలవెంట్ టైంలో అంటే 2023 కావచ్చు, 24 కావచ్చు, 22 కావచ్చు, ఈ రిలవెంట్ టైంలో కల్తీ నెయ్యిలో పంది కొవ్వు, బీఫ్ లేకపోతే ఫిష్ ఆయిల్ కలిసింది అని చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడాన దాంట్లో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసిందని చెప్పిన దానికి ఆ ప్రభుత్వంలో పంపించిన నెయ్యి శాంపిల్స్ అయితే లేవు. నెంబర్ 1. am I right? yes. పోనీ ఆ నెయ్యి కలిపిన నెయ్యితో తయారు చేసిన లడ్డూకు సంబంధించినటువంటి లడ్డు కూడా శాంపిల్గా లేదు. నెంబర్ 2 కరెక్టేనా సార్? అవును. నెంబర్ 3 పోనీ ఆ లడ్డూ తిన్న మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని ఏమైనా టెస్ట్ చేసి మనలాంటి బ్లడ్ ఏమైనా DNA టెస్ట్ చేసి దాని ద్వారా ఏమైనా ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయా సార్? లేదు. మరి 2022, 21, 20 సంవత్సరంలో కలిసి ఉండొచ్చేమో అని ప్రిజంప్షన్స్ తోటి, హెల్సియేషన్ తోటి, ఇమాజినేషన్ తోటి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లడ్డూలో పందికొవ్వు, ఎత్తుకోవు కలిసిందని చెప్పొచ్చా? వాట్ ఈస్ ద బేసిస్ అకార్డింగ్ టు యూ?
అదే కదా ఇప్పుడు దాన్ని తేల్చడానికన్నా ఫైనల్ గా సిబిఐ ఏం తేల్చకుండా పోయింది అది. తేల్చడానికి ఏముంది అంటున్నాను సాయి గారు నేను. కరెక్ట్. తేల్చడానికి ఏముంది, బేస్ ఏముంది అంటున్నా నేను. ఇప్పుడు ఒక మంచినీళ్ళు అడల్టెడ్ డ్రింక్ వాటర్ అని చెప్పడానికి శాంపిల్ ఉండాలి కదా. లేకపోతే ఒక కందిపప్పు, లేకపోతే ఒక రైసో, లేకపోతే ఒక వీటో, ఒక దాలో అడల్ట్ అని చెప్పడానికి వేర్ ఇస్ ది శాంపిల్? పంది కొవ్వు ఎత్తు కొవ్వు అని కలిసిందని చెప్పడానికి శాంపిల్ ఏంటి అంటే నేను చెప్తా సాయి గారు. దిస్ ఈస్ ద రిపోర్ట్ ఆఫ్ టీటీడీ ఆన్ ది కౌ ఘీ అడల్టేషన్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ టేకెన్ బై ది టీటీడీ రీసెంట్లీ. దీస్ ఆర్ ది రిపోర్ట్స్ సాయి గారు. ఇది టీటీడీ ఈ రిపోర్ట్లను బేస్ చేసుకొని ఎన్ని పేజీలు ఉంది ఈ రిపోర్ట్ మొత్తం? ఆల్మోస్ట్ 120 పేజీల రిపోర్టు సాయి గారు. ఈ 120 పేజీల రిపోర్ట్ను బేస్ చేసుకొని టీటీడీ ఒక ఒపీనియన్ ఫామ్ చేసింది. ఏమని? పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసిందని ఒక ఒపీనియన్కి ఫామ్ చేసింది. దానికి బేస్ ఏంటో చెప్పనా? ఐ విల్ టెల్ యు. మిసెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని 2024 మార్చి 12వ తారీఖున, అంటే అప్పటికి కరెక్ట్గా ఇంకో 2 నెలల ఎలక్షన్లు జరుగుతాయి అనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఒక టెండర్ ఇచ్చింది. ఏంటి ఆ టెండరు అంటే ఎవ్రీడే 1500 కేజీ 15 ఎవ్రీడే 1 మినిట్ ఎవ్రీడే 15,000 కేజీలు పర్ డే నెయ్యి సప్లై చేయడానికి ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్కి తమిళనాడు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఓకేనా? ఆడబుల్ చెప్పండి. సో ఈ ఈ ఈ ఏఆర్ డైరీ ఫార్మ్స్ ఏం చేసింది అంటే $319.80 రివర్స్ టెండరింగ్ ద్వారా వీళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చింది. నార్మల్గా ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఒక ట్యాంకరు నెయ్యి వచ్చి స్టాండ్ బై అయినప్పుడు ఆ ట్యాంకరుని లోపలికి ఎలో చేయడానికి ప్రొసీజర్ ఏంటి అనే దానికి టీటీడీ బోర్డు ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేసింది సార్ గారు. బోర్డ్ రిఫరెన్స్ నెంబర్ 105 డేటెడ్ 13/9/2014 ఈ ప్రొసీజర్ అడాప్ట్ చేసుకున్నారు. అప్పుడు ప్రభుత్వం ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు. దీన్ని మళ్ళీ రివైజ్ చేశారు. ఎప్పుడు రివైజ్ చేశారు? వైడ్ రిఫరెన్స్ నెంబర్ 177 డేటెడ్ 27/10/2015 బాబు గారి టైంలో దీన్ని మళ్ళీ రివైజ్ చేసి కొత్త గైడ్ లైన్స్, అంటే ఇవే గైడ్ లైన్స్ కాకపోతే గైడ్ లైన్స్ కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చారు. వైడ్ రిఫరెన్స్ నెంబర్ 242 డేటెడ్ 30/1/2016 ఈ మూడు ఈ డేట్స్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక నెయ్యి ట్యాంకర్ వచ్చినప్పుడు నెయ్యి ట్యాంకర్ని ఎలా లోపలికి తీసుకురావాలి అని చెప్పటానికి ఒక ప్రొసీజర్ ఏర్పాటైంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నెంబర్ 1 ప్రొసీజర్ ఏర్పాటు చేయడానికి తప్ప నేను అన్ను, అది ఆ సందర్భంలో ఏర్పడింది అని చెప్పడం నా ఉద్దేశం. సార్, ఒక నెయ్యి ట్యాంకర్ అక్కడికి వచ్చి ఆగినప్పుడు ఎలా లోపలికి రావాలి, ఏం టెస్టులు చేయాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని ల్యాబొరేటరీస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి సఫిస్టికేటెడ్ ల్యాబొరేటరీ అయితే లేదు కానీ బట్ ప్రాథమికమైనటువంటి నిర్ధారణ చేసే ల్యాబొరేటరీ టీటీడీలోనే ఉంది. ఇమ్మీడియట్గా నెయ్యిగా ట్యాంక్ అక్కడికి రాగానే వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. శాంపిల్స్ మొత్తాన్ని ఇమ్మీడియట్గా టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్కే పంపిస్తారు. ఈ టీటీడీ బోర్డులో ఉన్న ల్యాబొరేటరీస్లో ఆ నెయ్యి ఏ విధంగా చెక్ అవుతుంది అంటే పారా నెంబర్ 5లో ది కౌ ఘీ రిసీవ్డ్ త్రూ ట్యాంకర్స్ వాస్ టెస్టెడ్ విత్ ద బేసిక్ పారామీటర్స్ లైక్ మాయిశ్చరైజర్, బట్రియో రిఫాక్టోమీటర్ రీడింగ్, ఫ్రీ ఫ్యాట్ యాసిడ్, RM వాల్యూ, బోడోమిన్ టెస్ట్ ఆఫ్ మినరల్ ఆయిల్, యాడెడ్ కలర్, మెల్టింగ్ పాయింట్ అండ్ టెస్ట్ ఫర్ ట్రాండిసిటీ, మిల్క్ ఫ్యాట్, పోలింగ్ కీ వాల్యూ, లోడైన్ వాల్యూ, సోఫినిఫికేషన్ వాల్యూ, సెన్సార్ పారామీటర్స్. ఈ టెస్టులన్నీ జరుగుతాయి. ఈ టెస్టులన్నీ జరిగిన తర్వాత దీంట్లో ప్రాథమికంగా ఎటువంటి అడల్టరేషన్ లేదు అనుకున్నప్పుడు నెయ్యి ట్యాంకర్ని లోపలికి ఎలో చేస్తారు. ఈ నెయ్యి ట్యాంకర్ని లోపలికి ఎలో చేసిన తర్వాత ఆ నెయ్యి ట్యాంకర్లో నెయ్యి లడ్డూలు వాడటానికి వాడతారు. ఈ ప్రొసీజరు రైట్ ఫ్రమ్ 2014 నుంచి 2026 వరకు జరుగుతూనే ఉంది. దేర్ ఆర్ నో చేంజెస్ ఎట్ ఆల్. 2019 అండ్ 24లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి అధ్యక్షుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఫాలో అయిన ప్రొసీజర్ కూడా ఇదే. సో ఈ రైట్ ఫ్రమ్ 2024 వరకు ఇదే ప్రొసీజర్ అయింది. సో 2024 జూన్ 11వ తారీఖున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం జరిగింది, ఇదే ఏదైతే ఏఆర్ డైరీ ఫుడ్స్ అనే ఫుడ్ డైరీ ఉందో ఈ డైరీలో నుంచి మళ్ళీ ఆయిల్ గీ ట్యాంక్ వచ్చింది. గీ ట్యాంక్ ఎప్పుడు వచ్చింది, 6/7/2024. అప్పుడు ఎవరు ప్రభుత్వం సాయి గారు? బాబు గారి ప్రభుత్వం. 6/7/2024న ఈ ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడు వాళ్ళు రెండు ట్యాంకర్ల గీని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఈ గీని ఏం చేశారు, వీళ్ళు టెస్ట్ చేశారు. ఏది, ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో కొంత తేడా అనిపించింది. తేడా అనిపించగానే ఏం చేశారు, 4 శాంపిల్స్ కలెక్ట్ చేసి ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కి పంపించారు. ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కి పంపించినప్పుడు ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్ వాళ్ళు ఏం చేశారు అంటే దీంట్లో వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ బేస్డ్ అడల్టరేషన్ జరిగింది అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎన్డీడీబీ రిపోర్టు గుజరాత్. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు ఎన్డీడీబీ గుజరాత్ రిపోర్ట్ ఇచ్చింది ఎవరి హయాంలో నెయ్యిని పరిశీలించి? వీళ్ళ హయాంలో, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 16/7/2024 సంవత్సరంలో వచ్చిన 2 ట్యాంకర్ల నుంచి గీని తీసి పరిశీలిస్తే వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి అంటే అడల్టర్డ్ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని. ఇప్పుడు దోషులు ఎవరు చెప్పండి? చంద్రబాబు నాయుడు కాదా, నారా లోకేష్ కాదా, బిఆర్ నాయుడు కాదా, పవన్ కళ్యాణ్ కాదా? దీనికి గత ప్రభుత్వానికి సంబంధం ఏంటి ఉంటుంది? ఓకే, ఇక్కడ వీళ్ళ ప్రజంప్షన్ ఏంటి, అజంప్షన్ ఏంటి అంటే 2024 జూలై 7వ తారీఖున వచ్చిన ట్యాంకర్ని పరిశీలిస్తగా గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు జంతు కొవ్వు పంది కొవ్వు కలిసింది అని చెప్పారు. కాబట్టి 2022లో, 2021లో, 2023లో, 2024లో వచ్చిన ట్యాంకర్లో కూడా ఈ పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసి ఉండొచ్చేమో అని ఒక ఆలోచనతో కూడినటువంటి అనుమానంతో కూడిన అభిప్రాయాన్ని ప్రజల ముందు రుద్దే ప్రయత్నం చేశారు. ఇది ఈ సమస్యకి ప్రాథమికమైనటువంటి కారణం. ఇది ఏమాత్రమైన రేషనల్గా ఉందా సాయి గారు? ఏమాత్రమైనా సరే నమ్మశక్యంగా ఉందా సాయి గారు? ఏమాత్రమైన కోటాను కోట్ల మంది భక్తులను సంపాదించుకున్న తిరుమల తిరుపతి తిరుమలేశ్వరుడి మీద ఈ విధమైనటువంటి తిన్న ప్రసాదం మీద, అదేదో కొత్తగా తయారు చేసిన ప్రసాదం కాదు. నేను 2021లో 2022లో తిరుమల తిరుపతి టీటీటీ వెళ్ళానండి. తిరుమల వెళ్ళా. నేను ఒక ప్రసాదం కొనుక్కొని తినేశాను. 2 సంవత్సరాల క్రితం అయిపోయింది. ఇప్పుడు వచ్చి అబ్బాయి నువ్వు 2022వ సంవత్సరంలో తిన్న ప్రసాదంలో బీఫ్ అంటండి, బీఫ్ కలిసిందంట. ఈ దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు బీఫ్ కలిసింది, పంది కొవ్వు కలిసింది, పిగ్ ఫ్యాట్ కలిసింది, బీఫ్ కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది. ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి అయోధ్య పంపించారు 1,00,000 లడ్లు. ఇదా ధర్మం మీద అటాకు, ఇదా సనాతన ధర్మం మీద అటాకు. ఒక దళితు అయితే ఇదే ఒక క్రిస్టియన్ల మీద జరిగితే ఊరుకుంటారా? ఇదే ఒక మసీదు మీద జరిగితే ఊరుకుంటారా? ఇదే ఈ సమాజం దళిత ఒక ధార్మికతమైన సమాజం, హిందూ సమాజం మీద జరిగితే ఎవరు స్పందించరేంటి, ఎవరు రోడ్డు మీదకి రారేంటి అని దుర్గగుడి మెట్లు గడిగావు, తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి మెట్లు గడిగావు, సంతృప్తం చేశావు, దాన్ని ఏమంటారు పరిహార దీక్షలు చేశావు. దేన్ని బేస్ చేసుకొని 2021, 22, 23లో జరిగి ఉండొచ్చేమో అని ఒక ఊహతోటి తిరుమలేశుడి మీద ప్రసాదం మీద మీరు చేసినటువంటి దుర్మార్గకాండ సభ్య సమాజం యాక్సెప్ట్ చేస్తుందా అండి సాయి గారు? ఒక హిందూ భావజాలం యాక్సెప్ట్ చేస్తుందా సాయి గారు? ఇది సనాతన ధర్మమా? ఇది దేవుడి నిజంగా నువ్వే సనాతన ధర్మాధికారి అయితే, ఎందుకంటే నేను హిందూ ధర్మ సనాతన అధికారిని కాదు, నేను ఒక సామాన్యమైనటువంటి మానవుడిని, అన్ని మతాలను గౌరవించే వ్యక్తిని, అన్ని సందర్భాల్లో దేవుడు ఉంటాడు అని భావించే వ్యక్తిని, ఎక్కడ చూసినా కృష్ణుడైనా రాముడైనా జీసస్ అయినా అల్లా అయినా ఒకటే అని భావించే వ్యక్తిని. నాలాంటి ఒక సామాన్యమైనటువంటి న్యాయవాదికే నిజంగా అలాంటి తప్పు జరిగి ఉంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మనం దీన్ని ఇంతటితో ఆఫ్ చేసి దీన్ని ప్రపంచానికి తెలియకుండా, ఒక్కసారి జరిగిపోయిన అనర్థాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టాల్సినటువంటి
బాధ్యతాయుతమైన పదవిలో మనం లేకపోయినప్పటికీ దాచిపెట్టాలనే మినిమం ఇంగిత జ్ఞానం నాకుంది. ఈ ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకి, బిఆర్ నాయుడికి ఎందుకు లేదండి? రాష్ట్ర ప్రజలు ఈ విధంగా దుర్మార్గుల్ని ఎన్నుకున్నందుకు సిగ్గుపడరా? వాట్ ఈస్ ద బేసిస్ సాయి గారు? నాకు అర్థం కాలేదు. 2024 సంవత్సరం జూలైలో మీ హయాంలో కలెక్ట్ చేసిన శాంపిల్స్‌లో వచ్చిన అడల్టెడ్ ఫ్యాట్ యానిమల్‌ది జరిగి ఉండొచ్చేమో అని ఒక పార్టీ మీద మీరు చేయాలనుకున్నటువంటి బురద తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు అపవాదు వేయాలి అనుకుంటే వెయ్యండి. తప్పేముంది? రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, ఇంకో పార్టీ ఏంటి, ఇంకో పార్టీ ఏంటి? రాజకీయాలనేవి మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలిగేషన్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు, నెలకి 150 కోట్లు తీసుకుంటున్నాడన్నా అది రాజకీయపరమైనటువంటి ప్రకటన. అది రాజకీయపరమైనటువంటి ఎలిగేషను. నేను వైఎస్ఆర్‌సీపీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను, వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేశారు. అది కూడా యాక్సెప్టెడే. నేను నీ మీద ఆరోపణ చేస్తాను, నువ్వు నా మీద ఆరోపణ చేస్తావు. మనందరం కలిసి రకరకాల ఆరోపణలు చేస్తాం. 6 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు దోచుకున్నాడని చెప్తున్నాము, 10 లక్షల కోట్లు జగన్ దోచుకున్నాడని చెప్తున్నాం. దీస్ ఆర్ థింగ్స్ ఆల్ డిఫరెంట్. పవిత్ర తిరుమలేశుడు కలియుగ దైవం మీద ఏంటి సార్ రాజకీయం? ఇప్పుడు వెనక్కి తీసుకోగలుగుతారు సార్ మీరు? సిట్ వేసినటువంటి ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏ రాజకీయ ప్రయోజనాలతో జరగలేదు, పందికొవ్వు లేదు, ఎద్దుకొవ్వు లేదు, గుజరాత్ ఇచ్చినటువంటి రిపోర్ట్ రిఫరెన్సే లేదు. ఏదో దాంట్లో అది కూడా తప్పే, నేను అనేది అది కూడా తప్పే. ఏదో దాంట్లో డాల్డా కలిసింది, కొన్ని రసాయనాలు ఏదో కలిపారు ప్రాఫిట్ కోసం అని చెప్పారు, అది కూడా తప్పే. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మనోభావాలు, కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, వెనక్కి తీసుకోగలుగుతారా? అరే శాంపిల్ లేని చోట, లడ్డూ లేని చోట వేర్ ఇస్ అడల్టరేషన్, వేర్ ఇస్ ద పందికొవ్వు, వేర్ ఇస్ ఫిష్ ఆయిల్? సో కాబట్టి ఈ రాష్ట్రంలో కుక్క పిల్ల అగ్గి పుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో జీసస్ లేదు, క్రిస్టియన్ లేదు, తిరుమలేశుడు లేదు, రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఎవరు లేరు. అందరూ రాజకీయాలకి దేవుళ్ళను కూడా వాడుకునే విష సంస్కృతి వచ్చింది సాయి గారు, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. ఇది పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా స్టారు, వాడెవడో తమిళనాడులో విజయ్ అని ఒకడు ఉన్నాడు, 4 సినిమాలు తీసి హిట్ అవ్వగానే జనాల మొత్తాన్ని ఒక చోట చేసి ఒక సినిమా స్టంట్ తీశాడు. ఆడికి ఏదో పెద్ద స్టోరీ, పెద్ద హీరో అనుకోవాలి, పెద్ద పొలిటీషియన్ అవ్వాలనుకొని ఒక 10 లక్షల మందిని, 5 లక్షల మందిని ఒక చోట వచ్చి సినిమా స్టంట్ చేసి అందరూ కొట్టుకునేటప్పుడు బయటకు వద్దామని ఆగాడు. వాళ్ళు కొట్టుకుని 40 మంది చచ్చిపోయినారు. ఈ దుర్మార్గుడు కూడా ఇంతే. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా పరిస్థితి కూడా అదే. ఐఎమ్ వెరీ సారీ. నేను పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని అలాంటి పదాలు వాడకూడదు. కానీ ఏం చేయాలి చెప్పండి? ఏమీ లేని చోట ఒక గాలి పోగేసి మరి స్పందించమనండి. ఇప్పుడు జనసేన వాళ్ళని స్పందించమనండి, తెలుగుదేశం వాళ్ళని స్పందించమనండి, ఇప్పుడు డిబేట్లు పెట్టమనండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా అంటుంది ఇంకా అయిపోయింది, అది అయిపోయింది, వద్దు. ఎందుకు వద్దు? రా, నేను అడుగుతున్న మూర్తిని, నేను అడుగుతున్న వెంకటకృష్ణని, నేను అడుగుతున్న వంశీని, నేను అడుగుతున్న సాంశీరావుని డిబేట్లు పెట్టండి. నేను వస్తా డిబేట్కి. నేను రావాల్సిందే డిబేట్లు, మీరు పెట్టాల్సిందే డిబేట్. వినాల్సిందే ప్రజలు. ఎవరు తప్పు, ఎవరు రైటు? చంద్రబాబు నాయుడు తప్ప క్షమాపణ అడుగు జాతిని. నేను తప్పుడు ప్రకటన చేశాను, రిపోర్ట్లు లేకుండా మాట్లాడాను, భక్తుల మనోభావాలు దెబ్బతీశాను, నా వెంకటేశ్వర నన్ను క్షమించు, తిరుమల వెంకటేశ్వర భక్తులారా నన్ను క్షమించండి అని అన్కండిషనల్ అపాలజీ అడుగు. పవన్ కళ్యాణ్ అడుగు. నేను అనవసరంగా మెట్లు గడిగాను, నేను అనవసరంగా అనాలపాజిటిక్ అని నేను సమాజంలో క్రిస్టియన్స్ని, ఎస్సీస్ని, ముస్లిమ్స్ని నేను వాళ్ళని టార్గెట్ చేశాను. పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడతాడు సాయి గారు. అదే ఒక చర్చి మీద జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మసీద్ జరిగితే ఏం జరిగిందండి హిందూ మతానికి? ఏం జరిగింది తిరుమల మీద? ఏం దాడి జరిగిందని మీరు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టాలని చూస్తున్నారా? కాబట్టి ఇది చాలా తీవ్రంగా మా పార్టీ ఖండిస్తుంది. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద, బిఆర్ నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టాలి. ఈ ఫాల్స్ ఎలిగేషన్స్ చేసినందుకు, ఈ స్ప్రెడ్ చేసినందుకు తిరుమల భక్తులకి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. ఇంకొక ముఖ్యమంత్రి, ఇంకొక రాజకీయ నాయకుడు రాజకీయాలకి దేవుణ్ణి వాడుకోకుండా ఒక కఠినమైనటువంటి సిగ్నల్ సమాజంలోకి పంపించాలి. అంటే ఈ విచారణ తర్వాత సిట్ వాళ్ళు తేల్చింది, ఇది సిబిఐ తేల్చింది, దాదాపు 60 లక్షల కిలోల నెయ్యిని వాడారు. అవంతా అసలు నెయ్యే కాదు, అదంతా కూడా కేవలం కృత్రిమంగా తయారు చేసినటువంటి నెయ్యి అన్నటువంటి. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా కూడా ఇది ఒక కల్తీ నెయ్యి, అంటే ఇప్పుడు అది పోయింది, ఆ ఫిష్ ఈ అన్నది మర్చిపోయారు, ఇది కల్తీ నెయ్యే వాడారు అన్నటువంటిదే, అది కూడా తప్పే కదా అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది.
నేను స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నానండి. కల్తీ నెయ్యే వాడారని చెప్పడానికి ఆధారం ఏంటి? వాళ్ళ దగ్గర నెయ్యి లేని వాళ్ళు నెయ్యి సప్లై చేశారు కాబట్టి. నెయ్యి నెయ్యి అనేది ఒక ఆవు కూడా లేని వాళ్ళు ఆవు నెయ్యిని సప్లై చేశారు. అక్కడ వాళ్ళ దగ్గర ఓన్లీ కెమికల్స్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. మీకు కెమికల్స్ ఆవు కథ తెలుసా? ఆవు కథ తెలుసా మీకు? ఆవు కథ తెలుసా సాయి గారు? ఆవు కథ మనం చిన్నప్పుడు ఆవు కథ చెప్పుకునేవాళ్ళం కదా. ఆవుకు 4 కాళ్ళు ఉండును అనేది కాదు. చట్టం అనేది 1, 2, 3, 4. చట్టం అనేది హైపోథెటికల్ గ్రౌండ్స్ మీద నిలబడదు. రేపొద్దున వీళ్ళు ఫైనల్ ఛార్జ్ షీట్, నేనే జడ్జినండి, వీళ్ళు ఛార్జ్ షీట్ వేశారండి, 600 కేజీల నెయ్యి అడల్టెడ్ అని వాడారండి. నేను అడుగుతా శాంపిల్ ఏదని అడుగుతా. వీళ్ళ రెలవెంట్ టైం 2021, 22, 23, 24 జూన్ 11కు ముందు. జూన్ 11కు ముందు మీ శాంపిల్ ఏది? అడల్టెడ్ గీ అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న శాంపిల్ ఏది? శాంపిల్ లేకుండా సిట్ అధికారులు ఒక రిపోర్ట్ రాసి తయారు చేసి ఊహించి ఇదిగో ఇప్పుడు 2026 జనవరి 26వ తారీఖున సాయి గారు ఒకళ్ళని మర్డర్ చేశాడు అనుకుందాం. ప్రాథమికంగా ఒకళ్ళని మర్డర్ చేశాడు అనుకుందాం. సో ఒక వ్యక్తిని మర్డర్ చేసినప్పుడు 2024 జూన్ 26వ తారీఖున అక్కడ జరిగిన మర్డర్ కూడా సాయే చేసి ఉండొచ్చుగా. 26 జూన్ ఈయన మర్డర్ చేస్తే 24 జూన్నో 25 జూన్ 26న వాళ్ళని కూడా మర్డర్ చేసి ఉండొచ్చు, ఒకే రోజు మర్డర్ చేసి ఉండొచ్చు కదంటే చట్టం ఒప్పుకోదండి. మీరు అక్కడ డెడ్ బాడీ ఉండాలి, కత్తి ఉండాలి, దాని మీద రక్తపు మరకలు ఉండాలి, అది మీరు చేశారని చెప్పడానికి మోటివ్ ఉండాలి. మళ్ళీ జనవరి 25, 2026 సంవత్సరంలో మీరు మర్డర్ చేశారని చెప్పడానికి డెడ్ బాడీ ఉండాలి, బ్లడ్ స్టెయిన్ క్లాత్స్ ఉండాలి, మళ్ళీ మోటివ్ ఉండాలి, మళ్ళీ కత్తి ఉండాలి, అన్నీ ఉండాలి. అంతేగాని 26 జనవరి 26న ఒకళ్ళు మర్డర్ చేశాడు కాబట్టి 25 కూడా చేసి ఉండొచ్చు, 24 కూడా చేసి ఉండొచ్చు, 23 కూడా చేసి ఉండొచ్చు అనే పిచ్చి అపెథెటికల్ ఇష్యూస్ పట్ల న్యాయస్థానాలు చట్టాలు ఉండవు. సో సిట్ వేసినటువంటి రిపోర్టు 600 కేజీల రిపోర్ట్ ఏదైతే 600 పేజీల రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది దీంట్లో అడల్ట్రేషన్ జరిగి ఉండొచ్చని, శాంపులే లేకుండా అడల్ట్రేషన్ ఎలా చేస్తావు? పోనీ నాకు ఒకటి చెప్పండి, 2021, 22, 23, 24లో అప్పుడు ఎక్కడి నుంచి అయితే శాంపిల్స్ తీసుకున్నామో, ఏ దేంట్లో నుంచి అయితే మన లారీలు వచ్చి ఆగినాయో ఆ లారీల దగ్గర నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసిన శాంపిల్స్ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయా సిట్ దగ్గర? ఆ లారీలు దాంతో పాటు అయ్యే లారీలు అని కదా, దాంతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఏఆర్ డైరీ ఇది కూడా చెక్ చేశారు. సార్ హైపోథెటికల్ ఇష్యూస్ లో నేను మాట్లాడను, నేను సమాధానం చెప్పను. నా ప్రశ్న చాలా స్పష్టంగా ఉండాలి, నా సమాధానం అంతకంటే స్పష్టంగా ఉంటుంది. మీరు నాకు ఒకటే చెప్పండి సీనియర్ జర్నలిస్ట్ గా, 21, 22, 23, 24లో సప్లై చేసిన ట్యాంకర్స్లకు సంబంధించిన ఆయిల్ నెయ్యి శాంపిల్స్ ఉన్నాయా లేవా? ఎస్ ఆర్ నో? లేవు, అప్పుడు ఏం లేవు. మరి లేనప్పుడు మీకు ఇంకా ఎక్కడ అడల్ట్రేషన్ అంటున్నా నేను? వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ అడల్ట్రేషన్? వేర్ ఇస్ ద టెస్టింగ్ శాంపిల్స్? వేర్ ఇస్ ద రిపోర్ట్? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ 600 పేజెస్ రిపోర్ట్? ఇది రేపు నేను అడిగే ప్రశ్న. కోర్టులో సమాధానం చెప్పాలి దానికి వాళ్ళు. పోనీ అప్పటి నుంచి ఇప్పుడు అప్పుడేమన్నా నిజంగా అప్పుడు తిరుమల టీటీడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక శాంపిల్ కలెక్ట్ చేస్తారు, ఇది ఇన్ని టెస్టులు చేస్తారు. ఇన్ని టెస్టుల్లో ఏమైనా టెస్టుల్లో వాళ్ళు టీటీడీ డ్రా చేసిన శాంపిల్లో ఏమైనా టెస్ట్ తప్పుగా ఉందా? మరి తప్పుగా ఉంటే ఎలా చేశారు అధికారులు? తప్పుగా 13 దాకా ట్యాంకర్లు 12 శాంపిల్స్ రిటర్న్ చేశారు. 12 ట్యాంకర్స్ ఏమని రాశారు వీళ్ళు? 4 శాంపిల్స్ వర్ సెంట్ టు సో వీళ్ళు 2023 వరకు 12 ట్యాంకర్లు రిటర్న్ పంపించేశారు. మరి రిటర్న్ పంపించేశారు అంటే అర్థం ఏంటి? తేడా ఉంటే రిటర్న్ పంపించారు, బాగున్నాయి కాబట్టి వాడారు. వాడిన ఆయిల్లో నుంచి ఇప్పుడు మీరు ఆయిల్ మన ఇసుకలో నుంచి ఆయిల్ పీల్చడం ఏంటి? ఏం జరిగిందో చెప్తాను సార్. స్ట్రైట్గా ప్రజలకు అర్థం కావాలి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ఇదిగో కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఉన్న బ్రిడ్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ నందిగాం సురేష్ పడగొట్టాలని చూశాడు, ఆయన బోటులతోటి గుద్దాలని చూశాడు, విజయవాడ మొత్తాన్ని వరదల్లో ముంపాలని చూశాడు అంటే ఒక కాన్స్పిరసీ థియరీ చేశాడు అని మా వీర వనిత అనిత, హోమ్ మినిస్టర్ అనిత, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏమైంది ఆరోపణలకు సంబంధించి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు ఆరోపణలు చేసినట్టుగా ఆ బ్రిడ్జిని పగలగొట్టాలనుకున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి దగ్గర సమాధానం లేదు. వీళ్ళు ఏం చేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
గత ప్రభుత్వ ముఖ్యమంత్రి నాన్ హిందూ అని ఒక ప్రొజెక్షన్ చేయాలి. దానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే, టీటీడీలో అయితే భక్తులు కోట్లాది మంది ఉంటారు. వాళ్ళెవరు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటారు, భారతదేశంలో ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి వెంకటేశ్వర స్వామికి పొద్దున్న దండం పెట్టకుండా మీరు కనీసం ఒక ఒక చిన్న టీ కప్పు కూడా నోట్లో వేసుకోరు. యామ్ ఐ రైట్? కరెక్ట్. అవునా కాదా? పొద్దున్నే ఒక లేవగానే చిన్న ఎదురుగుండానే ఉంటది వెంకటేశ్వర స్వామి. ఉంటారు. అట్లా మీలాగా కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మీలాంటి భక్తుల యొక్క విశ్వాసాలని వీక్‌నెస్‌గా చేసుకొని, చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ హ్యాచ్డ్ ఎ ప్లాన్ ఏంటి అంటే, తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేశారనేటువంటి ఒక థియరీని స్ప్రెడ్ చేద్దాం. వాస్తవంగా వాళ్ళు కూడా ఇంత జరుగుతుంది అనుకోలా. ఈ థియరీని ఎప్పుడైతే ఆయన స్ప్రెడ్ చేశాడో, వెంటనే పవన్ కళ్యాణ్ గారు టాస్క్ అందుకున్నాడు. టాస్క్ అందుకొని వెంటనే ఏం చేశాడు, ఇంకా భవానీ డ్రెస్ వేసేసుకొని, రాఘవేంద్ర డ్రెస్ వేసేసుకొని, డ్రెస్సులన్నీ కలర్ మార్చేసేసి ఒక చోటేమో కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడగటం, ఇంకో చాటేమో తిరుమలకి వెళ్ళి పెద్ద పెద్ద సభలు పెట్టడం, ఇంగ్లీష్లో హిందీలో అనర్గళంగా వెనక పిలకేసేయటం, సనాతన ధర్మం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది ఇష్యూ. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, డోంట్ టాక్ నాన్ సెన్స్ వితౌట్ ఎనీ బేసెస్, యూ పీపుల్ షుడ్ నాట్ టాక్. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మీరు మాట్లాడటం ఆపండి అని మాట్లాడిన దాకా మాట్లాడుతూనే ఉన్నారు సాయి గారు. అప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మాట మాట్లాడిన తర్వాత ఈరోజు సిట్ ఫైండింగ్ ఈ విధంగా వస్తుందని దే నెవర్ ఎక్స్పెక్టెడ్. వైవి సుబ్బారెడ్డి దీంట్లో భాగస్వామిగా ఉంటాడు, ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఉంటాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఉంటాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటాడు. వీళ్ళందరూ దీంట్లో డబ్బులు భాగస్వామ్యాలు ఉంటాయి, ఇది అడల్టెడ్ గీ అని ఒక ప్రొజెక్షన్ చేద్దామని ఏం చేశారు, ఒక 10 అడుగులు గొయ్యిదవ్వారు. ఆ 10 అడుగులు గొయ్యిదవి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళని తోసేద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళి దూకేగానే వాళ్ళు కొద్దిగా పక్కకు తెప్పారు, ఈ గోతులు ఇళ్ళ పడిపోయారు. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, దీంట్లో నెయ్యిలో కొంచెం కల్తీ ఉండొచ్చేమో, నాకు తెలియదు, అలా ఉండటం తప్పు. కల్తీ ఉంది అన్న మాట మాట్లాడాలి కానీ పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ రిఫరెన్స్ ఎక్కడుందండి? ఎక్కడుంది రిఫరెన్స్? గుజరాత్ ఎన్డీడీబీ ల్యాబ్ పెట్టుకో. గుజరాత్ ఎన్డీడీబీ ల్యాబ్ ఎప్పుడు వచ్చింది? అది 2024 జూలై 7న మీ ప్రభుత్వంలో వచ్చిన రిపోర్ట్. అది మీ ప్రభుత్వంలో కలెక్ట్ చేసిన శాంపిల్. అది మీ ప్రభుత్వంలో కలెక్ట్ చేసిన శాంపిల్లో వస్తే మిమ్మల్ని బాధ్యులు చేయాలి కానీ గత ప్రభుత్వం ఎట్లా బాధ్యులు చేస్తామండి? ఈ బేసిక్ పాయింట్ మర్చిపోయి పాపం అడుసు తొక్కారు. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక పిసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలు ఇలాంటి దుర్మార్గులు, దేవుళ్ళతో కూడా వ్యాపారం చేసే దుర్మార్గులు, దేవుడి సెంటిమెంట్తో కూడా ఆడుకునేటువంటి నీచులు, ఇలాంటి వ్యక్తుల్ని వెంకటేశ్వరుడు క్షమిస్తాడని నేనైతే అనుకోను. ఇలాంటి దుర్మార్గులు కారణంగానే ఈరోజు చూడండి, ఎప్పుడైనా చచ్చిపోయారా టీటీడీలో అంతమంది? ఎప్పుడైనా విన్నామా కాశీబొగ్గలో తొక్కిసలాట్లో చచ్చిపోవటం? ఎప్పుడైనా విన్నామా సింహాచలంలో గోడపూలు చచ్చిపోవటం? ఎక్కడైనా విన్నామా కనకదుర్గమ్మ టెంపుల్లో కరెంటు పోవటం? ఎక్కడైనా విన్నామా? నిన్న కూడా ఆ తొక్కిసలాట జరిగింది టెంపుల్లో, శ్రీకాకుళం టెంపుల్. ఈ విధంగా రాష్ట్రంలో ప్రతి దేవాలయంలో అరిష్టాలు జరుగుతున్న కారణం ఏంటో తెలిసి ఇంకో ఈ దుర్మార్గులు అడుగుపెట్టిన వేళ విషయం. తిరుమలేశ్వరుని కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తుల్ని మనకి ఎంతో గొప్పగా పూజించుకునేది సార్. ప్రపంచవ్యాప్తంగా మనకు అది ఒక గుర్తింపు. తిరుమల తిరుపతి మన దగ్గర ఉందని చెప్పుకోవడానికి అంత గొప్ప దేవాలయాన్ని, దేవుణ్ణి కూడా లాగి ఈరోజు చలిమంట కాసుకునేటువంటి దుర్మార్గులు ఉంటే రాష్ట్ర ప్రజలు ఎలా క్షమించాలండి వీళ్ళని? నాకైతే తెలియదు సాయి గారు. వెంకటేశ్వర భక్తులు వీళ్ళని ఎలా క్షమిస్తారని నాకు తెలియదు కానీ వెంకటేశ్వరుని పూజించే ఏ ఒక్కళ్ళు కూడా ఇట్లాంటి దుర్మార్గులకి ఓటు కాదు కదా, రేపొద్దున ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు చేయడానికి వస్తే చెంప పగలగొట్టి పంపించారు. కానీ వీళ్ళు అనేది ఏంటంటే, ఈ ఇష్యూ బయటపడ్డ తర్వాత ఇప్పుడు ఆ ఏఆర్ డైరీది అట్లాగే బయటపడింది. టోటల్గా ఇదంతా బయటపడ్డాక ఇప్పుడు ఇలా చూసారా, 60 లక్షల కిలోల నెయ్యిని ఇట్లాగా లేని నెయ్యిని సృష్టించి లడ్డూలు తయారు చేసి 5 ఏళ్ళు తినిపించారు అన్నటువంటిదే ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతుంది. సాయి గారు, నేనేం అంటం లేదు సాయి గారు. అది అడల్టెడ్ గియే, రసాయనాలు కలిపి ఉండొచ్చు, లేకపోతే డాల్డా కలిపి ఉండొచ్చు. సార్, డాల్డాకి, పంది కొవ్వుకి, బీఫ్కి, ఫిష్ ఆయిల్కి తేడా లేదా?
ఉందా లేదా? ఖచ్చితంగా. డాల్డా కలిసింది అంటే మీ మనోభావం ఏంటి? ఫిష్ పంది కొవ్వు బీఫ్ కలిసింది అంటే మీ మనోభావం ఏంటి చెప్పండి? ఒక తిన్న లడ్డు 2 సంవత్సరాల క్రితం నేను తిన్న లడ్డు ఇట్ వాస్ మేడ్ విత్ బీఫ్ అని చెప్పేసి మీకు ఒక ప్రాథమికంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి, ఉప ముఖ్యమంత్రి స్థాయి అధికారి చెబితే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? యూ జస్ట్ టెల్ మీ. చాలా మంది బ్రాహ్మణులు ప్రాయశ్చిత్త మంత్రాలతో పూజలు కూడా చేశారు ఆ సందర్భంలో. మాకు తెలియక అయిపోతుందా? తిన్నాం. ప్రాయశ్చిత్త మంత్రాల్లో చేస్తే అయిపోతుందా? విల్ ఇట్ బి ఓవర్? నేనేమంటాను అంటే నిజంగా తిని ఉంటే, నిజంగా జరిగి ఉంటే మీరు మాట్లాడినా తప్పులేదు. అవునయ్యా జరిగింది కాబట్టి వాళ్ళు బయటపెట్టారు, తప్పే ఉంది దాంట్లో, ముఖ్యమంత్రి తప్పే ఉంది, అరే ఏమీ జరగని చోట జరిగింది అని చెప్పి కోట్ల మంది మనోభావాల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే రైట్ మీకు ఎక్కడుంది సార్? మీరు ప్రశ్నించరా? సామాన్యులు ప్రశ్నించరా? నేను అడుగుతున్నా, మీ ద్వారా సమాజాన్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క తిరుమల వెంకటేశ్వర భక్తుడు కూడా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వాళ్ళ డిసెంట్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. లేకపోతే ఇది మతం మీద జరిగే దాడి, ఈ విధంగా దాడులు రేపొద్దున జరుగుతూనే పోతాయి. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నేనే ముఖ్యమంత్రిని అయితే 30,000 మందిని తీసుకొస్తానన్నాడు. ఉప ముఖ్యమంత్రిని అయితే తీసుకొస్తా అన్నాడు. డీజీపీ తోటి నేను రోజు మీటింగ్లు పెడతా అన్నాడు. ఏమైంది? అబద్ధాలు. ఎవ్వరికి 48 గంటలు పోలీసులకు అవకాశం ఇస్తే ఇమ్మీడియట్గా నేను 48 గంటల్లో నేను గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తా అన్నాడు. 48 గంటలు కదా, 48 నెలలైనా కూడా, ఇక 20 నెలలైనా కూడా ఈ దుర్మార్గుడు కనీసం గంజాయి ఎంత జరిగిందో కూడా లేదు. ఇంకా 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 2 లక్షల కోట్ల గంజాయి ఎక్కువ పట్టుబడింది రాష్ట్రంలో. ఆడపిల్లలను పట్టుకోవాలంటే నేను పెద్ద కొత్త చట్టాలు తయారు చేస్తాను, అసలు ఈ రాష్ట్రంలో అసలు చట్టాలంటే ఎలా ఉంటాయో చూపిస్తాను అన్నాడు. 37,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు, క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి ఈ 20 నెలల కాలంలో రాష్ట్రంలో. ఎక్కడ దాక్కున్నావు? మరి మాట్లాడే మాటకి మనం అధికారం ఇప్పుడు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి వెళ్ళి అబద్ధాలు చెప్తున్నారు. గవర్నర్ చేత అబద్ధాలు అడిస్తున్నారు. అసలు ఆ సీట్లో కూర్చునే నైతిక హక్కు మీకుందా? ఉప ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నా, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి మీ ఇద్దరు. అసలు మీకు ఆ కూర్చునే నైతిక హక్కు లేదు. ఒక్క నిమిషం కూడా మీరు ఆ సీట్లో కూర్చోడానికి అర్హత లేదు సార్ మీకు. ఇన్ని అబద్ధాలు. అరే అమ్మ, ఏదైనా 1-2 అబద్ధాలు ఏదో రాజకీయంగా పర్లేదు. అరే కళ్ళు ఆరిపోకుండా అబద్ధాలు ఆడటంలో నిన్ను ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ నీకంటే నేను తక్కువ తిన్నానని ఈయన అబద్ధాలు ఆడుతుంటే, అరే రాష్ట్ర ప్రజలు ఎలా ఈ పవన్ కళ్యాణ్ని పిఠాపురం ప్రజలు ఎన్నుకున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఈ విధమైనటువంటి ప్రకటన ఒక్కటే కాకపోతే ఒక్కటైనా సాయి గారు, ఒక్క మాట అయినా, ఇదిగో అబ్బాయి నేను ఇదిగో మంచి మాట, ఈ మాట మాట్లాడా, నేను అనుకున్న మాట కోసం ఇదిగో నేను ఇది చేశా, ఇదిగో వాస్తవం, ఇది నేను చెప్పిన మాట, ఇది ఒక్క మాట వాస్తవం ఉందా? అన్నీ ఎలా ఉంటాయి అంటే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలి కోనసీమ ఎండిపోయినట్టు ఉంటాయి. వ్యవహారం అంతా ఇంతే ఉంటుంది. అసలు ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం సార్. కాకపోతే ఏం చేస్తాం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవుల్లో కూర్చున్నారు. మరి వాళ్ళ గురించి మాట్లాడుకోక వాళ్ళే ఇలా చేస్తుంటే సామాన్య ప్రజలకు ఎలా ఉంటుంది? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. తిరుమల లడ్డు ఉదంతంలో అసలైనటువంటి ఆరోపణ పక్కకి వెళ్ళిపోయింది. కొసరు ఆరోపణ చుట్టూతానే ప్రస్తుతం చర్చ నడిపే ప్రయత్నం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రజల మనోభావం ఏంటి? ఏదైనా కల్తీనే, లేదా పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో చేశారు అన్నటువంటిది కాదని నిరూపణ అయినటువంటి సందర్భంలో దీన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఇదే తేలాల్సిన అంశం.